ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంకా యుద్ధం ఆగట్లేదు. ఖమేనీ మృతిపైన ఇండియాలోనూ నిరసనలు వ్యక్తపరిచారు. ఈ నిరసనలపైన ఇటు టీమిండియా క్రికెటర్ చహాల్ అసంతృప్తిని వ్యక్తపరిచారు. నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి, లేదా నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్ళిపో అంటూ చహాల్ ఒక పోస్టును పెట్టారు. ఇటు ఆందోళనలను చేసేవారిని ఇరాన్కి పంపించేయాలంటూ నిన్న సోషల్ మీడియాలో ఇటు యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఒక పోస్టును పెట్టింది. ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఖమేనీ దుర్మరణం జరిగిన తర్వాత ఇటు ఖమేనీ మృతితో ఇటు హైదరాబాద్, కశ్మీర్ అలాగే లక్నోలో కూడా నిరసనలు వ్యక్తపరిచారు. ఇటు పాత బస్తీలో వేలాది మంది ముస్లింలు, షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లింలు రోడ్డెక్కి ఒక నిరసనని వ్యక్తపరిచారు. ఇటు కశ్మీర్లో ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు ఈ నిరసనకారులు. ఇటు చహాల్కి సంబంధించిన ఆ పోస్టులో మనం చూస్తున్నాం, కింద రైట్ సైడ్ బాక్స్లో చహాల్కి సంబంధించిన ఆ పోస్టులో ఒక టీషర్ట్ వేసుకొని ఆ టీషర్ట్ మీద రాసుంది, సపోర్ట్ ద కంట్రీ యూ లివ్ ఇన్. మీరు బ్రతుకుతున్న దేశాన్ని సపోర్ట్ చేయండి, ఆర్ లివ్ ఇన్ ద కంట్రీ యూ సపోర్ట్. లేదా మీరు ఏ దేశానికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశానికి వెళ్ళి అక్కడ బతకండి అంటూ మొత్తానికైతే ఆ పోస్టులో ఆ టీషర్ట్కి సంబంధించి ఆ టీషర్ట్ని పెట్టి మొత్తానికైతే ఈ నిరసనకారులు ఎవరైతే ఇటు కశ్మీర్, ఇటు హైదరాబాద్, లక్నో ఈ ప్రాంతాల్లో ఎవరైతే నిరసనలు వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని ఉద్దేశించే ఇటు చహాల్ ఆ పోస్టును పెట్టినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు యాంకర్ గౌతమ్ రష్మి చాలా క్లియర్గా ఒక పోస్టును పెట్టింది. ఆ పోస్ట్లో చాలా క్లియర్గా ఇటు రష్మి కూడా, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇరాన్ని సపోర్ట్ చేస్తే ఇరాన్కి వెళ్ళి అక్కడే బతకండి. ప్లీజ్ సెండ్ దెమ్ టు ఇరాన్ సో దే క్యాన్ ఫైట్ అలాంగ్ సైడ్ విత్ దేర్ ఓన్ పీపుల్ అంటూ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేశారు. ఇటు పిఎంని కూడా ట్యాగ్ చేస్తూ వాళ్ళందరినీ వెనక్కి పంపించేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేస్తూ చాలా క్లియర్గా వెనక్కి పంపించేయండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం వాళ్ళ దేశం కోసం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి అంటూ మొత్తానికైతే ఇటు రష్మి కూడా రెస్పాండ్ అయ్యి సోషల్ మీడియా మాధ్యమంలో తను కూడా ఒక పోస్ట్ని పెట్టడం జరిగింది.